హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ గ్యారెంటీగా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటారు? ఎందుకని సుధాకర్ యాదవ్ గారు అంటున్నారు? ఈ జగన్ ప్రభుత్వాలు కొన్ని సర్లే, గవర్నమెంట్ చదువుకునే ఉద్యోగులకు పిల్లలకు ఉద్యోగం రావడంలే, ఇంకా ఉండే ముసోళ్ళకు ఏదో అదే ఇదిలోకి వస్తుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగులు 5 ఎకరాల భూమి ఉండే వాళ్ళకు డబ్బులు రావడంలే. వాళ్ళ భాగం మెలుస్తుంది, వాళ్ళ భాగం నటమొస్తుంది జగన్ ప్రభుత్వం వల్ల. కొన్ని ప్రాజెక్టులు రెడీ చేయడంలే, 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు చేయడంలే, ఆ స్టీల్ ప్లాంట్ అన్నాడు, విశాఖ అది చేయడంలే. ఈ విధంగా ఉంది కాబట్టి నేను చెప్తాను, టీడీపీ గ్యారెంటీగా మైదుకూరు నియోజకవర్గం వస్తుంది. వచ్చేది కూడా పైన చంద్రబాబు కుటుంబం వస్తుంది, మేము అంచనా వేస్తాం. కడపలో లాస్ట్ టైం 10కి వైసీపీకి, ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? వైసీపీకి మాకు 2 వస్తాయని గ్యారెంటీ ఉంది. 2 వస్తాయని మాకు గ్యారెంటీ. మైదుకూరు ఇంకోటి 3 చెప్పలేదు, మైదుకూరు ఒకటి వస్తుంది, కమలాపురం అని అంచనా ఉంది. థ్యాంక్ యూ అండి. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని అంటారు? డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు ఏది లేదు, ఊరికి పథకాలు ఒక్కటి వస్తాను. మరి సారి మీ ఎక్కడ మీది? మాది మైదుకూరు నియోజకవర్గం. మైదుకూరులో సార్ ఎవరు వస్తారు? పుట్టా సుధాకర్ యాదవ్ గారు. ఈజీ గెలుస్తా? టఫ్ ఈజీగా గెలుస్తారు. మా ఊర్లో చెరువు కట్ట అన్ని డెవలప్మెంట్ చాలా చేశారు. అందుకు మా ఊరు కూడా చాలా సార్లు వచ్చాడు. శ్మశానం లేదన్నా, గెలిచిన తర్వాత శ్మశానానికి కూడా అర్జీ నేను చేపించే బాధ్యత నాదని చెప్తాడు. థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారా? చంద్రబాబు గారు. ఎందుకనమ్మా? ఆయన వస్తే బాగుంటుందా? చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి కింద? చంద్రబాబు గారు. ఎందుకని సార్? అంటే ప్రభుత్వం అయిపోయినాక చాలా ఇబ్బంది పని వైఎస్ఆర్ వచ్చినారు. మరి ఇక్కడ మైదుకూరులో ఎవరు వస్తారు ఈసారి? తెలుగుదేశం. వచ్చి అభివృద్ధి జరుగుతుంది. కూటమి అభ్యర్థిగా ఎవరైనా గెలుస్తారు. పొద్దుటూరు టీడీపీ, మైదుకూరు టీడీపీ తప్పకుండా గెలుస్తారు. థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇవాడు చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? పరిపాలన బాగుండేది, అభివృద్ధి చేస్తాడు. ఈ జగన్ వచ్చే రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు. మరి మైదుకూరు సార్ ఎవరు వస్తారు? టీడీపీ వస్తుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితేనే బాగుంటది సార్. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? బాగా పరిపాలిస్తున్నాడు కదా, దానికి పేదోళ్ళకి బాగా సాయం చేసినాడు మా పక్క. మరి సార్ మైదుకూరులో ఎవరు వస్తారు? మాది ఉరవకొండ, అనంతపురం జిల్లా. అనంతపురం. ఎవరు పయ్యావుల కేశవా లేకపోతే ఆయన పేరేం పేరు? వైసీపీ అభ్యర్థి వరప్రసాద్ ఏం పేరు కదా? శివరెడ్డి. శివరెడ్డి వస్తాడా? కేశవనే వస్తాడు సార్. కేశవ వస్తాడా? కేశవ వస్తాడు. చెప్పండి, ఏమో మనది ఎందుకు వస్తారా? మంది ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అభివృద్ధి జరుగుతుంది కదా. మరి ఈసారి మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? పుట్టా సుధాకర్ యాదవ్. ఎందుకని? చూస్తున్నారు కదా, ఎప్పుడు కొత్త వ్యక్తిని చూడాలి కదా. కొత్త వ్యక్తిని. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ సార్ మీది? ఏ నియోజకవర్గం మీది? మైదుకూరులో ఎలా ఉంటుంది సార్ ఈసారి? మైదుకూరులో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. రఘురామరెడ్డి గారు. ఈజీగా గెలుస్తారు? టఫ్ అయినా ఉంటుంటారా? టఫ్ ఏమి ఉండదు, ఈజీ గెలుస్తారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? ఏమోనా? లేదు, అది కూడా బద్దులే. పొజిషన్ ఏమంటే ఈడు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిని చేసినాము జగన్మోహన్ రెడ్డిని ఓటేసి, వాడు 5 రూపాయలు అన్నాను కొట్టేసినాడు. వాళ్ళకు ఇది చాలా దెబ్బ. అది కాక ఇసుక పెంచినాడు, బెల్దార్ బండి చూడు మందు, అది కూడా కొట్టేసినాడు. సామాన్య ప్రజలు ఏమి ఇచ్చినా వాడు కోట్లు తిని పట్టించుకోము. జగన్మోహన్ రెడ్డి కోట్లు తిని మాకు బాధలే, కానీ మా నోటికాడ కుట్టడం తప్పు కదా. ఇప్పుడు అబ్దుల్ అన్న క్యాంటీన్ ఉంది, ఇంటికాడ కొట్లాడినప్పుడు ఆడ 5 రూపాయలు పడేసి చుండా కొట్టి దాన్ని కడుపు కొట్టినాడు. బాయ్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు గారు. ఎందుకని సార్? అనుభవం ఉంది కాబట్టి. ఇక్కడ ఎలా ఉంటుంది సార్ ఈసారి మైదుకూరులో? అది మైదుకూరు కాదు,
ఎక్కడ సార్ మీది? బద్వేలు. బద్వేలు. ఓకే, బద్వేలు ఎలా ఉంటుంది సార్? బద్వేలు మన టీడీపీనా? టీడీపీ. ఓకే, ఎవరైతే బాగుంటుంది? జగనే చిన్నబాబు జగన్ గారు. మైదుకూరులో ఎలా ఉంటుంది సార్? సారి పుట్టాసు జాగ్రత్త, పుట్టాసు జాగ్రత్త అంటున్నారు. ఓకే, ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? పథకాలు అమలు ఇస్తాడు, 5 సంవత్సరాలు చేసిన పథకాలన్నీ చూపిస్తాడు. 14 సంవత్సరాలు సీనియర్ అంటారు. సీనియర్ వచ్చి ఏం చేస్తారు? మాకు ఛాన్స్ ఇవ్వమంటాను, ఇచ్చి ఏం చేయడం లేదు. ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. గవర్నమెంట్ ఎటు డెవలప్ చేసింది చూసినాము. స్టీల్ ఫ్యాక్టరీ కానీ అవి అన్ని చేసినారు కదా. ఈసారి మైదుకూరులో ఎలా ఉంటుంది ఈసారి? వైసీపీ హోరాహోరీ ఉంది, కానీ 5,000 మెజార్టీ రఘురామ్ రెడ్డికి ఉందన్నారు. మైదుకూరులో వైఎస్ఆర్ సార్, వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకని సార్? ఎవరైతే పేదలకు, ఉద్యోగులకు, అందరికి అన్ని విధాల మేలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రికి అయితే బాగుంటుంది. ఓకే, కేవలం ఒకరిని మాత్రమే చూసుకొని చేసే వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. సార్ మైదుకూరులో ఎలా ఉంటుంది అంటారు? మైదుకూరులో చెప్పలేము సార్. అది ఫైట్ టఫ్ ఉంటుందా లేదా వారు వన్ సైడ్ ఉంటుందా? లేదు, టఫ్ గానే ఉంటది. వన్ సైడ్ ఏం లేదు. సార్ మీరు చెప్పండి, సీఎం ఎవరైతే బాగుంటది? రాష్ట్రం బాగుంటే. ఓకే, ఇక్కడ సార్ మైదుకూరులో తప్ప టీడీపీకి అనుకూలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? ఎవరైనా ఒకటే, మాకు ఒకరనే వాళ్ళ ఎవరైనా ఒకటే, వీళ్ళైనా ఒకటే. వాళ్ళైతే మేము మా కష్టం మేము చేసుకోవాల్సిందే గానీ మాకు మిగతా వాళ్ళు ఎవరేం పెట్టేది ఏం లేదు కదా. పథకాలు ఏం అవ్వట్లేదా మీకు? పథకాలే రావట్లేదు. నాకు 45 ఏళ్ళు వయసు ఉంటే నాకు ఆధార్ కార్డులో తక్కువ ఉందని చెప్పి నాకేం లేదు. నా ఇంట్లో 2 పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే ఈ రోజుకి ఒకరికి ఉద్యోగం రాక ఎన్నో సార్లు పరీక్షలు రాసి ఎదురు చూస్తాను. ఎవరు వస్తే మాకేముంది? మా కష్టార్జితం మేము కష్టం చేసుకుని బతకాలి. ఎవరన్నా రాని, ఎవరన్నా పోనీ. కావాలంటే ఒక నిర్ణయం మీద ఎవరికొక ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు కానీ పథకాలు కానీ ఏదైనా బాగుంటాయి. ఓకే, అతని వల్ల చాలా మంది పేదోళ్ళు, ప్రతి ఒక్క పేదోడు బాగుపడేవాడే. ఓకే, వాలంటీర్ వ్యవస్థ కూడా బ్రహ్మాండం ఉంది. ఒక టైంలో ఏదైనా చేయాలన్నా కావాలన్నా ఆర్ఓ కాడి పోవాలి, ఎంఆర్ఓ కాడి పోవాలి, ఎమ్మెల్యే కాడి పోవాలి, ఇంకొకరు పోవాలి. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఇంటికాడికి వస్తుంది. ప్రతి ఒక్క పని వాలంటీర్ కూడా అవుతుంది. ఒక జగన్ ఎంటర్ వాలంటీర్ ఎంటనే. మరి మైదుకూరులో ఎలా ఉంటుంది సార్? ఎవరు వచ్చినా మాకు ఈ ఎమ్మెల్యే ఎవరితో అవసరం లే. ఒక వాలంటీర్ కావాలి, ప్లస్ వచ్చి జగన్ కావాలి అంతే. ఇప్పుడేం చెప్పలేము. ఎలా ఉంది మైదుకూరులో సారి? ఈజీ గెలుస్తారా? వైసీపీ టఫ్ ఫైట్ ఉంటుంది సార్. వైసీపీకి చెప్పలేము సార్, గ్యారెంటీ చెప్పలేము. ఏది గ్యారెంటీ చెప్పలేము. టఫ్ ఫైట్ ఉందంటారా? చెప్పలేము. ఏం చెప్పాలబ్బా. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన చూసారు? 5 years ఎలా ఉంది మీకు? బాగానే ఉన్నది. బాగానే ఉంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? ఓకే, మైదుకూరులో ఎలా ఉంటుంది ఈసారి? జగన్ వస్తాడు. జగన్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తారు? సుధాకర్ యాదవ్ సార్. సుధాకర్ యాదవ్ వస్తారు. ఎందుకని? సుధాకర్ యాదవ్ 2 సార్లు ఓడిపోయాడు, సానుభూతుంది. ఓకే, మరి సీఎం ఎవరయ్యే అవకాశం ఉందండి ఈసారి? సీఎం మా నియోజకవర్గం మైదుకూరులో సుధాకర్ యాదవ్ వస్తారు. కానీ మైదుకూరులో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు ఇచ్చినా బాగుంటది, ఇబ్బంది లేదు. ఎవరు వచ్చినా రోడ్లు బాగా చేసి లేడు ముందు. అది రోడ్లు బాగా లేవంటారా? మీ కడప జిల్లాలో, జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో రోడ్లు సరిగ్గా లేవా? సార్ ఓకే, మైదుగుల్లో పాపం చూడండి, ఎవరు వస్తేనే రోడ్లు బయలుపోతా. ఓకే, ఈసారి మార్పు ఏమి ఉండదంటారు ఇక్కడ మైదుకూరులో? ఏం సార్ ఈసారి మైదుకూరులో మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఏమో సార్, బాగుంది. మన చేయడం అది ఎక్కడ మీది? మైదుకూరే సార్. ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు, అటేమో రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? అదేం చెప్పలేము సార్. చెప్పలేమా? చెప్పలేము. యువత బాగుపడుతుంది. ఓకే, ఇప్పుడు రాజధాని ఏమనుకుంటారు? 3 అయితే పెట్టంటారా, 1 అయితే పెట్టంటారా? ఒక రాజధానికే చెప్పలేదు, 3 రాజధానులు ఏం చేస్తాడు? ఓకే, సో సార్ మైదుకూరులో ఎలా ఉంటుంది అంటారు? మాది మైదుకూరు కాదు, మాది బద్వేలు నియోజకవర్గం. బద్వేలు నియోజకవర్గం. బద్వేలు. ఓకే, మరి బద్వేలు ఎలా ఉంది సారి? బద్వేలు బీజేపీకి ఇచ్చారు కూటమి తరఫున. తక్కువ ఉంటుందంటారు ఈసారి? వైసీపీ ఉంటుందంటారా? ఇచ్చింటే ఈజీగా ఉంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటది? ఇప్పటికి ఏమో చంద్రబాబు అయితే బాగుంటది అనుకుంటానంతా ఇక్కడ. ఓకే, ఎందుకంటే జగన్ ఏందో నానాకాన్ని చేసినాడని దానివల్ల ఇసుకు పెట్టి ఇప్పుడు ఈ పార్టీలే రావాలని అంటాను.
ఓకే. చెప్పాలి ఏం కాదు. మరి సార్ మైదుకూరులో ఎవరు సుధాకర్ యాదవ్ గారు యాదవ్ ఈజీగా గెలుస్తారంట ఆయన. 2వ వాటి ఓడిపోయింది కాబట్టి 3వ వాటి గెలుచుకుంటే బాగుంటది కదా అని. ఓకే. మైదుకూరు బాగుంది. మరి ఎవరు వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ సుధాకర్ యాదవ్ గారా రఘురామ్ రెడ్డి గారా? సుధాకర్ యాదవ్ గారు. ఎందుకనంటారు? ఓడిపోయాడు కాబట్టి 3వసారి సానుభూతి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చెప్పండి. పుట్టా సుధాకర్ యాదవ్ గారు సారు ఎన్న పూస లాంటిది, వీధులకు బాగా సాయం చేస్తాడు. 2 మాటలు ఓడిపోయినాడు, మళ్ళా ఛాన్స్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓడిపోయినా కూడా తిరుపతి దేవస్థానం పోస్ట్ ఇచ్చాడు. ఇంకా మంచోడు సార్ ఆయన. ఎన్న పూస లాంటిది మనిషి బీద సాయం చేస్తారు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఈయనైతే కరెక్ట్ గా సమాధానం చెప్తాడు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అన్ని తెలుసు, మాకు అల్లు వయసు వచ్చేసింది, ప్రభుత్వం ఎట చేస్తాడనేది మాకు ఆల్రెడీ పోయింది, తెలిసింది కాబట్టి మా ఫాలో మేము చెప్తాడు ఫాలో అవుతాం. అంటే ఫలం మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఎవరు సరే ఇన్ఫర్మేషన్ సార్ ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇస్తారు. నా చిన్న మనవి ఆయన యాక్సిడెంట్ పడి దెబ్బలు ఇంతవరకు ఇన్సూరెన్స్ రూపాయి రాలే. చిన్న విషయం చెప్తా, ఈ కాలు ఇరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఇరిగి ఈ పొద్దు నేను పని చేయలేకపోయినా కనీసం పింఛనే ఇలే. పింఛనే ఇలే. ఏం చేయమంటావు చెప్పు. ఏమంటారంటే నడుస్తావు కదా అంటాడు. నడుస్తా, నడిచిన తర్వాత పని చేయాలంటే ఎలా చేయగలుగుతాను కూర్చుంటాడు. ఇప్పుడు నువ్వు వచ్చినావు వీడికి డైరెక్ట్ సర్టిఫికేట్ ఉండదు కదా, డాక్టర్ సర్టిఫికేట్ లేదా? డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఏమంటాడు, నువ్వు నడచగలుగుతావు, నడిస్తే పని చేయాలి కదా, నేను కష్టపడి ఒక 50 కేజీలు నేను ఎలా ఎత్తుతా నేను ఆలోచించు. ఒక చిన్న పని చేయాలా, తోటలో పని చేయాలి, నేను పిల్లలు దొగాలో, గుంత దొగాలను, పొలం పని చేయాలను, ఎద్దలమ్మడి తిరగాలను, సేద్యం పని చేసేది. అప్పుడు ఎలా ఏం చేయాలి? నేను నడుపుతానా అంతసేపు? కిలో నడచగలుగుతానా? నడచలే. అంటే నీకు 40% వచ్చింది, 50% వచ్చింది, నీకు కాదు అంట. కాదన్నప్పుడు నేను ఏం చేస్తున్నా, సైలెంట్ అయిపో. ఎవరైతే బాగుంటది చెప్పండి సార్. చెప్పలేమంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చూసారు కదా, 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఏం బాగలేదంటారు, తెలుగుదేశం వచ్చాయి అంటున్నారు. బాగలేదు, తెలుగుదేశం వస్తున్నాను. ఎందుకని సార్? ఎందుకంటే పరిపాలన బాగుంటది, అనుభవం కాబట్టి. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ మైదుకూరులో ఎలా ఉంది? టీడీపీ వస్తుంది సార్. టీడీపీ వస్తుంది. ఓకే, చెప్పండి సార్. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఇద్దరు కొంచెం డౌట్ గా ఉంది. పక్కాగా అయితే వైసీపీ దిక్కు వచ్చేసి ముస్లిం వర్గం గాని, రెడ్డిస్ గాని చాలా వరకు ఉన్నారు. కానీ వచ్చేసి ఒక విధంగా ఒక వర్గముగా వేసుకుంటే తెలుగుదేశం ఉంది. 50-50 ఛాన్సెస్. మైదుకూరు కొంచెం ఇప్పుడు జగన్ అన్న వస్తున్నాడు కదా, కొంచెం ప్రోద్బలం చూపిస్తే ఓకే అవుతుంది. లేదంటే ఇలాగే ఉంటే ఎవరు అట్లా కాదు, అట్లా కాదు కొంచెము చూపిస్తే, అభిమానం చూపిస్తే వస్తాను. మైదుకూరులో వైసీపీ ఈజీ గెలుస్తా, టఫ్ ఉండదా? ఈజీ. ఎందుకు వైసీపీ? లోకల్ సీఎం లోకలేనా? లోకలే కదా, మా జిల్లా వాడే కదా. ఓకే. అందరూ ఎలా ఉంటే ఎలా ఉంటది? బాగుంటదా? ఓకే. ఉందా సుధాకర్ యాదవ్ గారు వచ్చే అవకాశం ఉందా? చెప్పలేం సార్. చెప్పరా? ఎవరు నెగ్గుతారు లాస్ట్ వరకు చెప్పలేమంటారా? చెప్పలేము. ఓకే. బాగా టీడీపీ సార్ బాగా పుంజుకుంది. మరి ఈసారి ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందనుకున్నారు మీరు? ఏం జగనన్న నవరత్నాలు ఓకే అమలవుతున్నాయి. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని వచ్చిండు. ఓకే. తర్వాత 15,000 ముగ్గురు పిల్లలకు కూడా ఇస్తామని సో నెక్స్ట్ ఎట్లుంటది? ఓకే. 11 టైం ఉంది అప్పుడు చూస్తారంటారా? ఇప్పుడు 20 డేస్ ఉంది. ఈసారి చంద్రబాబు మేము ఆసక్తి ఉంటది. జగన్ గారు అయితే బాగుంది. ఇక్కడ మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? అది ఇప్పుడే చెప్పలేమన్నారా? టఫ్ ఉంటుంది అన్నారు ఈసారి. టఫ్ అని ఉంటుంది. రఘురామ్ రెడ్డి గారు ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది ఈసారి. అంటే ఇప్పుడు జనాలు ఎలక్షన్ దగ్గర కొద్దీ
బయట పడరు కదా, లోపల ఉంటారు. ఎవరైతే బాగుంటది? మాకేం తెలుసు సార్ అంటే ఏమి లేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఆ? బాగానే ఉంది. బాగుందా బాగలేదా? బాగుంది. మరి ఇక్కడ ఎవరు వస్తారు? సుధాకర్ యాదవ్, రఘురామ్ రెడ్డి గారా? అది ఏమని చెప్పాలి సార్, మేము బండ్లమ్మో బండి వ్యాపారస్తులు. సుధాకర్ యాదవ్ వస్తే బాగుంటుందా, రామిరెడ్డి గారు వస్తే బాగుంటుందా? నాకు తెలియదు సార్. గురుగా మీరు చెప్పండి. బాగానే అసలు ఆ? తెలీదా? ఇక్కడ సీఎం ఎవరైతే బాగుంది? జగనే వచ్చే బాగుంటది అన్న. జగన్ వస్తే బాగుంటుందా? ఓకే. సుధాకర్ యాదవ్ గారు ఎందుకని సార్? ఎందుకని? ఆయన 2 మాటలు ఓడిపోయినాడు. ఓకే, ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది ప్రజల్లో. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరం కొంచెం లేదా? మరి మైదుకూరులో ఏమన్నా పుట్టా సుధాకర్ యాదవ్ వస్తారా? రఘురామ్ రెడ్డి గారు వస్తారా? సుధాకర్ వస్తేనే మేలు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సీఎం వైఎస్ జగన్ గారు. ఎందుకంటే సార్ ఏం నచ్చింది పరిపాలనలో? అతని పథకాలు బట్టి వేస్తున్నాం అంతే. ఓకే, అభివృద్ధి చేయకపోయినా కూడా పెన్షన్లు ఇంకా ఉన్నాయి కదా నవరత్నాలు, అవి దాని వరకు వేస్తున్నాం అంతే. మరి ఇక్కడ ఎలా ఉంటది సార్ మైదుకూరులో? హోరహోరీగా ఉంటాయి. వచ్చేది మటుకు ఫ్యాన్ ఖచ్చితంగా ఫ్యాన్. చెప్పండి సార్, మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ. ఎందుకని? అంతే, ఇది మైదుకూరు అంతా బాగా పరిపాలన బాగా 2 సార్లు ఓడిపోయాలి, 3వ సారి మనోత్సవంగా వేయాలని అందరూ కోరుతారు. మంచి నాయకుడు, మంచి పరిపాలన ఉంటుంది టీడీపీ. పైన అయితే బాగానే ఉంటాయి. పైన ప్రభుత్వం పైన ఎమ్మెల్యేలు జగన్ ఏమో పర్వాలే, కింద ఉండే వాళ్ళే జరిగిపోతాయి. మైదుకూరు మాత్రం సుధాకర్ ఖచ్చితంగా గెలుస్తాడు, 100% భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఒకనే ఊరికే 2-3 వేల ఓట్లతో మెజార్టీతో గెలుస్తాడు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకని? ఆయన డెవలప్మెంట్ తెలిసిన వ్యక్తి, అనుభవైన వ్యక్తి, పెద్దవాడు, 14 పరిపాలించిన అన్ని ఆయనే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది మైదుకూరు ఈసారి? మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, మైదుకూరులో ఎవరు వస్తారు? మైదుకూరు సుధాకర్ యాదవ్ వస్తాడా? పక్ష టీవీ చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పండి, ఎవరైతే బాగుంటది? జగనే. ఇక్కడ మైదుకూరులో పుట్ట సుధాకర్ యాదవే. టికెట్ పెట్టుకోవచ్చా? పెట్టుకోపో. ఓకే, చెప్పండి సార్, మైదుకూరు ఎలా ఉంది? మైదుకూరులో ఎప్పటికైనా టీడీపీ గెలిచేది. టీడీపీనా? ఎప్పటికైనా టీడీపీ, పక్కా టీడీపీ. ఓకే, ఎందుకని అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? పోయిన తరగతి వచ్చింది టీడీపీ రాలేదు కదా, లాస్ట్ టైం వైసీపీ కదా. టీడీపీ వచ్చింది ఇక్కడ, టీడీపీ పైన రాలే. ఉంటదంటారు కడపలోనా సార్? మాకైతే 2 టఫ్ గానే అనిపడుతున్నాయి, 2 బలంగానే ఉన్నాయి. ఏదో చెప్పలేకపోతున్నాము. మైదుకూరు సార్ టఫ్ ఉంటుందంటారా? టఫ్ గా ఉంటుంది సార్. ఓకే, కొద్దిపు కప్పు గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటారు? వైసీపీకి ఉన్నాయి. రఘురామ్ రెడ్డి గారు. ఓకే, పుట్టా సుధాకర్ రెడ్డి గారు, యాదవ్ గారు టఫ్ ఫైట్ ఇస్తున్నారు అయితే. ఆయన కూడా దిమాగ్ ఉంది, చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఎలా ఉంది సార్ మైదుకూరులో? తెలుగుదేశం ఉంది బాగా. తెలుగుదేశం బాగుంది. ఎందుకంటారు? అంటే అది అభివృద్ధి లేదు కదా వైఎస్ఆర్. ప్రతిసారి గెలుస్తారు ఈజీగా పుట్టా గారు? ఈజీగా గెలుస్తారు. మీరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? టీడీపీ. ఎందుకంటారు? ఆయన కూడా టీడీపీ. ఓకే, మరి సార్ కడపలో ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీకి? కడపలో ఎన్ని వస్తాయి టీడీపీకి సార్? 2 నుంచి 3 వస్తాయి. 2 నుంచి 3 వస్తాయి. ఒకటి మైదుకూరు, పొద్దుటూరు, కడప. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకనమ్మా? మాకు జీతాలు కరెక్ట్ టైంకి వేస్తారని. ఆయన పరిపాలనే బాగుంటుంది. ఇప్పుడు మాకు బాగా అర్థమైంది. చెప్పండి, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబే తప్ప ఇక్కడ మైదుకూరులో ఎక్కడైనా జగన్ నమ్ముకున్నాము. రాజశేఖర రెడ్డి ఆయన లాగేదో అనుకున్నాం ఈయన అని నమ్మి అందరం రాజశేఖర రెడ్డి సానుభూతి చూసి వేశాము. దేవుడు కడప జిల్లాకు దేవుడు ఆయన.
ప్రతి ఒక్క పల్లెకు ప్రతి ఒక్క జిల్లాకు న్యాయం చేశాడు. ఈ లంచా కొడుకు రాజ్యం చేశాడు. ఉండేటి ఒక సెంటు పొలం లేకుండా ఒక సెంటు కొండలతో సహా మీద అయ్యాడు కడపలోనే. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపుతాం సార్, ప్రజలను అడగాలి, మమ్మల్ని అడిగితే. మీరు ప్రజలు కదా? మేము రాజకీయాలు దూరం సార్. అవునే, ఓటేసేది మీదే కదా? అంటే ఇంట్లో పెద్దోళ్ళు దానికి ఏమంటే దానికి వేస్తాం. అభివృద్ధి ఏది జరిగితే దానికి ఓటు వేస్తాం అంతే. అభివృద్ధి టిక్ చేసే వాళ్ళు కావాలి మాకు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ మైదుకూరులో? వైఎస్ఆర్ ఉంది, టీడీపీకి ఉంది, ఇద్దరికి ఉంది. కానీ మాకు ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళతోనే ముఖ్యం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చూసారు కదా? చూసాం. బాగుందా? యావరేజ్ ఉందా? యావరేజ్. ఓకే, ఎవరైతే బాగుంటుంటారు? అంతా ఏం అంతా వాళ్ళదే బాబా, అంతా వైసీపీ పోట. అంత వైసీపీ అంటున్నారా? మరి ఇక్కడ ఎలా ఉంటుంది మైదుకూరులో? సారి మైదుకూరులో వైసీపీ అంతా రాష్ట్ర వ్యాప్తం వైసీపీ. ఓకే సార్, మీరు చెప్పండి. అంతే అంతే దగ్గరలో వైసీపీనా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? బాగా చేసే పరిపాలన. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటది సార్ మైదుకూరులో? మైదుకూరులో ఇప్పుడైతే క్యాండిడేట్లు అందరూ వైఎస్ఆర్ పక్కన ఉన్నారు. ప్రజలు ఎట్లా చెప్తే అట్లే ప్రజలు ఉంది. ఈసారి ఇక్కడ టఫ్ అని ఉంటది, ఈజీగా ఉంటది అంటారా? వైసీపీ. చెప్పండి బ్రదర్, ఈసారి మైదుకూరులో ఎవరు వస్తారు? డిపెండ్స్ ఆన్ మెజారిటీ మీద చెప్పలేము. సుధాకర్ యాదవ్ వస్తారా, రఘురామ్ రెడ్డి వస్తారా? అది మేము ఎలా చెప్పగలము? ఓటు వేసే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఎవరిది మెజారిటీ బాగుంటే వాళ్ళదే రావచ్చు. ఓకే, చెప్పేదానికి కుదరదు కదా. వ్యవసాయ టఫ్గా ఉంటాయి, రెండు టఫ్గా ఉంటదా? ఎందుకని? ఏమో సార్, రెండు అట్టా ఉండదు. అట్టగా ఉన్నాయా? ఓకే, మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ గారు, సుధాకర్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారు? తెలియదు మాకైతే. మా లోకల్ కాదు, మా లోకల్ కాదు, మా వేరే డిస్ట్రిక్ట్. ఎక్కడ మీది? నెల్లూరేనా? ఓకే స్వామి, ఏం పేరు మీ పేరు? ఎక్కడైనా లోకలేనా స్వామి? చెప్పండి, ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? వైసీపీ, రఘురామ్ రెడ్డి గారు. ఈజీ గెలుస్తా, టఫ్ అయి ఉండదా? టీడీపీ వైసీపీ అన్నారు అంటే పోటీ కూడా చెప్పలేమంటారా? చెప్పలేదు. ఓకే, సరే మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? 2 సార్లు ఇంత ముందు గెలిచాడు కాబట్టి ఆయన రఘురామిరెడ్డి ఈసారి 3వ దఫ ఆయన సుధాకర్ యాదవ్ వేయాలని ఉందంటారా? ప్రజలు పొందరు, ఈసారి గెలిపియాలని ఉన్నారు. థ్యాంక్ యూ. జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని? పథకాలు బాగున్నాయి కదా తనకి. ఓకే, మరి ఈసారి మైదుకూరులో ఎలా ఉంటుంది అంటారు? పక్కా అయితే జగనే. జగన్ 100% జగన్. ఓకే, మైదుకూరులో ఎవరు వస్తారు? మాది ఇక్కడ ఈరే కాదు, టౌన్ కాదు మాది, ఇక్కడ పల్లె. అదేనండి, మైదుకూరు నియోజకవర్గమే కదా మీది? చెప్పండి, మైదుకూరు నియోజకవర్గంలో సుధాకర్ యాదవ్ గారు వస్తారా, రఘురామ్ రెడ్డి గారు వస్తారా? ఎవరు వస్తారు అప్పుడు కదా? జగన్ ఏమనుకుంటున్నారు? కొందరు వైఎస్ఆర్ వస్తానంటారు, కొందరు టీడీపీ వస్తుంది అంటారు. ఎవరు తెలుస్తుంది? మీరేమనుకుంటున్నారు? మాది మటు వైఎస్ఆర్. అది ఓకే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? ఇప్పుడుండే పథకాలు అన్ని ప్రజలను మోసపూరితమైన పథకాలు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అయితే శాశ్వతమైన పథకాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాగుంటుందని మాకు తెలుస్తుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ మైదుకూరులో? సార్ మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ గెలుస్తారు. సానుభూతి ఉంది ప్రజల్లో. ఈజీ గెలుస్తారంటారా? ఈజీగా గెలుస్తారు. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ గారు. ఎందుకని? పిల్లలకు స్కూళ్ళు, ఓకే, పింఛను. మైదుకూరులో ఎలా ఉంటది? కడప జిల్లా అంతా వైసీపీ అంటారా? ఓకే, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటదని. ఎందుకని? ఏది అభివృద్ధి చేస్తాడని ఓకే అనుకుంటాము. ఓకే, మైదుకూరులో సార్ ఎలా ఉంటది? మైదుకూరు పుత్త రావాలా? పుట్ట గారు పుత్త వస్తే అభివృద్ధి అవుతుంది. ఓకే, డెవలప్మెంట్ అవుతుంది. గెలుస్తా, ఈజీ గెలుస్తా, టఫ్ అని ఉంటది సార్? ఏం టఫ్ ఏమి ఉండదు, ఈజీ గెలుచాడు. ఈజీ గెలుచాడు. ఓకే సార్, మీరు చెప్పండి. ఎలక్షన్ అయిపోయినాక చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మేము ఎట్లా చెప్పగలుగుతాం? అవునా? ఓకే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది సార్? ఏం పేరు మీ పేరు? రాఘవ సార్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకని? అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉంటదని. మరి సార్ మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు?
దాన్ని బట్టి మీరు అంచనా వేయాలి సార్. ఓకే. మేము తిరిగేది వైఎస్ఆర్సీపీ తిరుగుతున్నాం సార్. ఓకే. జగన్మోహన్ రెడ్డి వస్తాక ఇది ఈ పథకాలు కంటిన్యూషన్ అవుతాయి అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయింది సార్. మళ్ళీ చాలా కాకుంటే కనుక పథకాలు అందవని కొంతమంది అట్లా అవుతున్నారు సార్. మైదుకూరు ఎలా ఉంటుంది ఈసారి? సార్ ఇక్కడ టౌన్ లో కొంచెం టీడీపీ ఉంది సార్. టీడీపీ ఉంది. ఓకే. ఇక్కడ కమ్యూనిటీ వచ్చేసి బల్జాస్ ఉన్నారు, మిగతా కులాలు కూడా ఉన్నాయి, కొంచెం ఎక్కువ వచ్చేసి బల్జాస్ ఉన్నారు. ఇక్కడ టౌన్ లో మాత్రం టీడీపీ అధికంగా ఉంటుంది సార్. ఎవరు గెలిచినా కూడా అటు ఇటుగా ఉంటుంది సార్, పెద్దగా తేడా మెజారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ లేడు, మీరు చెప్పండి పర్వాలేదు. చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్, చెప్పకూడదు. ఓకే. అయితే బాగుంటది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎక్కడ ఎలా ఉంటది మైదుకూరులో? వైసీపీ. వైసీపీ రఘురామరెడ్డి వస్తారా? ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుందా? అది ఈజీ ఉండదు కానీ కొద్దిగా టఫ్ అయి ఉంటది. ఓకే. చెప్పండి ఈసారి ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరయ్యే అవకాశం ఉంది? ఎక్కడ మీది? అదేనండి. మీ ఎమ్మెల్యే ఎవరు? ఈసారి ఎవరు వస్తాడు? ఆయన వస్తాడు మళ్ళీ నువ్వు? ఆయన వస్తాడు. ఓకే. బాగుంటది. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఇప్పుడు వదిలిన మేనిఫెస్టో చాలా దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అసలు బాగాలేదు. చంద్రబాబు గారు వదిలిన మేనిఫెస్టో బాగుంది. ఇంకోటి ఏంటంటే యూత్ అంతా ఇండస్ట్రియల్ కంపెనీలు తీసుకొని వస్తాడు అనే నమ్మకం ఉంది చంద్రబాబు మీద. ఆల్రెడీ ఆయన తెలంగాణలో ఐటీ ఆయన చేశాడు కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఉంటే తీసుకొస్తాడు అనే నమ్మకం అందరు గట్టిగా నమ్ముతారు. కాబట్టి వచ్చేది చంద్రబాబు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి అని మేము అందరం గట్టిగా నమ్ముతాం. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు మైదుకూరులో? సార్ మైదుకూరులో సుధాకర్ యాదవ్ సార్ అనే వ్యక్తి ఆయన చాలా నిజాయితీపరుడు అనమాట. 2 సార్లు ఓడిపోయినాడు. ఓడిపోయినప్పటికీ 2014 నుంచి 19 వరకు 950 కోట్ల నిధులు తీసుకుని వచ్చి మైదుకూరును అభివృద్ధి పదంలో నడిపించాడు. ఇప్పుడు గెలిస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఈసారి ప్రజలంతా సుధాకర్ యాదవ్ సార్ గారు ఉన్నారని మేము నమ్ముతాం గట్టిగా. థ్యాంక్ యూ సార్. చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తాడు. జగన్ వస్తాడు. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా? ఇది ముసలిలకు లెక్క, ఇంటికి ఇచ్చాడు పర్వాలే. ఓకే. తర్వాత పరిపాలన బాగుంటుంది అనుకుంటాం మా అభిప్రాయంలో. ఓకే. ఆయన మాట చెప్తే వరకు వెనుక రావడు. ఇది రుణమాఫీ అనేది ఏం శబ్దం అనుకున్నాం మేము, రైతులకి అదొకటి చెప్పలేదు. రుణమాఫీ అదొకటి చెప్తే బాగుండు. బాగుండు. మరి ఇక్కడ ఎలా ఉంది మైదుకూరులో? ఈసారి బాగానే ఉంటుంది సార్. ఈజీ గెలుస్తారా రఘురామరెడ్డి గారు? టఫ్ అయి ఉంటుందా? రెండు గట్టి పోటీ. ఓకే. ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గెలుస్తారు. రఘురామరెడ్డి గారు ఎందుకని అంటారు? జగన్ చేసిన అభివృద్ధికి ప్రజలు ఓట్లు వేస్తారు. ఈజీ గెలుస్తారా? టఫ్ అయి ఉంటుంది అంటారు ఈసారి ఇక్కడ? మామూలు గెలుస్తాడు. పోయినసారి 28,000తో గెలిచినాడు కదా, ఈసారి ఒక 5,000-6,000తో గెలుస్తాడు. ఓకే. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాము ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏమండి? జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని సార్? బాగుంటది, పరిపాలన బాగుంది. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ ఈసారి మైదుకూరులో? మైదుకూరులో రెండు ఉంటాయా? రెండు ఉన్నాయా చెప్పాలా? రెండు టఫ్ ఉన్నాయంటారా? చెప్పండి ఈసారి మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? పుట్ట సుధాకర్ యాదవ్ గారు వస్తారా? రఘురామరెడ్డి గారు వస్తారా? రఘురామరెడ్డి. ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? ఈజీ. ముఖ్యమంత్రి జగన్. ఓకే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సీఎం చంద్రబాబు గారు అయితే బాగుంటుంది అన్నట్టు. ఎందుకని సార్? కొన్ని ఉపాధి కానీ ఇంకోటి కానీ ఏదన్నా నిధులు కానీ చేయడం కానీ ఓకే. డెవలపింగ్ కానీ బాగా చేస్తాడు అనుకూలంగా. మైదుకూరులో ఎలా ఉంటుంది ఈసారి? ఈసారి 99% టీడీపీ ఉంటుందండి. టీడీపీ వస్తుంటారు సార్. మీరు చెప్పండి. నో కామెంట్. చూస్తున్నామండి ఈసారి మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? మైదుకూరులో ప్రభాబ్గా ఉంది, ఎవరని చెప్పేలాగా ఉన్నాం.
బరాబరిగా ఉందంటారా? బరాబరిగా ఉంది. ఎందుకని అంటారు? ఇట్లా ప్రజల్లో నాడు అటు కనుక్కోలేకుండా మనం ఎవరు ఎట్లా పోతారు అనేది కూడా అర్థం కావడంలా. చివరి దశలో అర్థం అవుతుంది. ఇప్పుడు వరకు ఏం అర్థం కాలేదు. జగన్ గారి పరిపాలన చూసా కదా 5 years, ఎలా అనిపించింది మీకు? జగన్ పరిపాలన బాగానే ఉంది అనిపించింది. బాగుంది. ఓకే, మళ్ళీ సీఎం అవుతారంటారా సెకండ్ టైం? ఖచ్చితంగా అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి సార్, గురుగారు ఏం పేరు మీ పేరు? మా పేరు ఏవి సుబ్బారెడ్డి. చెప్పండి, ఎలా ఉంటుంది ఈసారి మైదుకూరులో? మైదుగురులో పుట్టా సుధాకర్ 100% గెలుస్తారు. 100%. ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు మీరు? అవతల ఎమ్మెల్యే ఆయన ఫెయిల్ అయిపోయినాడు జనాల్లో. ఓకే, ఈసారి ఈజీ గెలుస్తారంటారా? టఫ్ అయి ఉండదా? ఈజీగా గెలుస్తాడు. గెలుపు విషయంలో అయితే డౌటే లే. ఓకే, 100%. థ్యాంక్ యూ అండి. సార్ మీరు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? సంక్షేమం పనిచేస్తారు. సంక్షేమం. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది మైదుకూరులో? మైదుకూరులో మేము రఘురాముడు గెలుస్తాడు అనుకుంటాం. అంటే టఫ్ ఉండదు ఫైట్? ఈసారి ఈజీ గెలుస్తారు ఆయన? ఈజీ కాదు, టఫ్ నైనా ఖచ్చితంగా గడన పడతాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. బ్రదర్ ఏం పేరు మీ పేరు? సుమన్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు. ఓకే, ఇక్కడ ఎలా ఉంటది మైదుకూరులో? మైదుకూరులో ఎలా ఉంటది? మైదుకూరులో మనకు ఐడియా లేదండి, మనది పక్కన మండలం వేరు. మాది తెలియదు. నియోజకవర్గం ఏది వస్తుంది మీది? మాది ఇక్కడే, అదే మైదుకూరులో. మీ అక్కడే ఉన్న మండలం మీ మండలం ఏమంటున్నారు? మా మండలం మటుకు వైఎస్ఆర్ వస్తుంది. ఓకే, ఏం పేరు మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి సార్. ఎందుకని అంటారు? ఆయన సంక్షేమ పథకాలు బాగా చేసింది కాబట్టి కొంచెం నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా అయితే కొంచెం మంచిది అనుకుంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ కూడా బాగా స్కాలర్షిప్స్ కూడా బాగా ఇచ్చారు సార్. మరి ఇక్కడ ఎలా ఉంటుంది మైదుకూరులో? ఈసారి బాగానే ఉంది సార్. అంతా ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గెలిస్తే మనం అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం అండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరో ఇప్పుడు జగన్ మీదనే ఉంది అందరికి. ఆ జగన్ దాంట్లో ఆయనకు ఓటింగే ఉంది కాబట్టి ప్రజల్లో ఆయనకే ముఖ్యమంత్రి ఛాన్స్. ఒకవేళ ఎవరన్నా కానీ ఆలోచన చేసినా లేదు కదా. మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ కూడా అదే ప్రజా నాడు ఎట్టుందంటే అట్టుంది, నాయకుడి నాడు ఎట్టుందంటే ఇటుంది. మేము నాయకుల కాడ ఎవరికాడ లేదు సత్తా. ప్రజలే నిర్ణయం గాని నాయకులది ఇంత ముందు 10-15 ఏళ్ల కిందట. ఇప్పుడేముంది? ఈసారి టీడీపీ, ఇప్పుడు ఈసారి కడపలో 10 సీట్లు ఉన్నాయి కదండి, ఎన్ని సీట్లు వస్తాయి అంటారు టీడీపీ వైసీపీకి? ఆల్రెడీ కాదంటే ఒకటో కూడా ఇళ్లలో కుమ్ములాట సర్దుకోవాల్సిందే కానీ అన్ని ఆల్రెడీ అన్ని రావచ్చు. ఓకే, ఈసారి మైదుకూరులో ఫైట్ ఈజీగా ఉంటుందా? రఘురామ్ రెడ్డి గారి టఫ్ ఉంటుందా? టఫ్ గా అనుకుంటాను కానీ ప్రజా నిర్ణయం ఏముందంటే లోపల అట్టే ఉంది కానీ ఇటే ఉంది. ఓకే, అది. థ్యాంక్ యూ. టీవీ చూస్తున్నాం అండి, సరే ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఒకటి చెప్తే అవుతుంది అది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 years చూసారు కదా. పర్లేదు సార్, పర్లేదు. ఈసారి మైదుకూరులో ఎలా ఉంటుంది అంటారు? టఫే ఉంటది. ఎవరు గెలిచే అవకాశాలు కొద్దిగా గొప్ప ఉన్నా చెప్పలేమంటారా? ఎందుకు టఫ్ అయిందంటారు ఈసారి ఇక్కడ? ఏమో సార్, టఫ్ అయితే ప్రధాని చాలా కూర్చున్నా టఫ్ అయితే చాలా మంది అంటున్నారా? ఓకే, అంటే పుట్టా సుధాకర్ యాదవ్ మీద సింపతి ఉందంటారు? ఏమైనా ఓడిపోయారు 2 సార్లు? అవ్వచ్చు. ఓకే, అంటే గట్టి పోటీ ఇస్తున్నారు ఈసారి? చెప్పలేము దానికి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలలో దాదాపు 75% మధ్యతరగతి వ్యక్తులకు లేకుంటే పేద బలహీన వర్గాలకు మాత్రమే డైరెక్ట్ గా లబ్ధి చేకూరింది. గతంలో మీడియేటర్లు లేదా జన్మభూమి కమిటీ మెంబర్లు వాళ్ళు చెప్పిన వాళ్ళకి అట్లా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ లో అవి లేవు. ఆ గవర్నమెంట్ లో లాభపడి ఈ గవర్నమెంట్ లో నష్టపోయిన వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తారు. పర్సెంటేజ్ ఆఫ్ తక్కువ. మరి ఈసారి మైదుకూరులో ఎలా ఉంటుంది అంటారు? మైదుకూరులో లోకల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే ఓటు పడతాయి. గతంలో 30,000 పైచీలకు మెజార్టీ ఉండేది. అంత మెజార్టీ ఉండకపోయినా జగన్ గారి మీద అభిమానంతో ఈ పథకాలను కంటిన్యూ చేస్తాడనే ఒక ఉద్దేశంతో మళ్ళా పక్కా వైసీపీనే వస్తుంది. థ్యాంక్ యూ.
సుధాకర్ యాదవ్ గారు వస్తే బాగుంటుందా, రఘురామరెడ్డి గారు వస్తే బాగుంటుందా? ఎవరంటే మాది పక్కన ఊరు. అదే మైదుగూరు నియోజకవర్గమే కదా మీది. ఎవరు వస్తే బాగుంటది అంటే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తే బాగుంటుంది. ఓకే, ఎందుకని? ఎందుకంటే అంటే ఇప్పుడు రైతు భరోసా చేసినాడు అమ్మఒడి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? మైదుగూరులో టీడీపీ వస్తుందా, వైసీపీ వస్తుందా? అంటే అటు ఇటు రెండు అంటాను సార్. రెండు అంటున్నారా? ఓకే, గురుగారు చెప్పండి, మీ పేరు? నా పేరు బాలయ్య. బాలయ్య గారు, చెప్పండి ఎలా ఉంది ఈసారి మైదుగూరులో? సారి టీడీపీ రావాలా, మారితే బాగుంటది అనుకుంటాను. మారితే బాగుంటుంది. ఓకే, అంటే ఎందుకని అంటారు టీడీపీ రావాలన్నారు? అంటే ఇక్కడ సరిగ్గా చేయలేదా? చేస్తా ఉంటారు. సుధాకర్ యాదవ్ మాకు నీళ్లు మంచి చెడ్డ ఇక్కడ సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాడు ఇంతకు ముందు, ఇప్పుడు కూడా చేయబోతాడని మాకు. ఓకే, థ్యాంక్ యూ. లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? కొంచెం మార్పు వస్తే తేడా ఉంటుంది. ఓకే, ఈసారి మైదుకూరులో ఎలా ఉంటుంటారు? 2 సార్లు ఓడిపోయినాడు ఆయన, కొంచెం సానుభూతి ఉంది. సుధాకర్ యాదవ్ రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందండి? అట్లానా, వర్క్ చేసుకునే వాళ్ళకి కాబట్టి జగనే వచ్చే బాగుంటుంది. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ మైదుకూరులో? మైదుగురులో టీడీపీ ఎక్కువ ఉందా? ఎందుకని? ఎందుకంటే ఇక్కడ వాతావరణం బట్టి అట్లా ఉంది. పుట్ట 2 సార్లు ఓడిపోయినాడు కాబట్టి 3వసారి రావాలని కోరిక మీదకు ఆ విధంగా ఉండరు. మీకు ఎలా మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మీరేమనుకుంటున్నారు? మేము కూడా అదే అనుకుంటున్నారు. అదే కదా మా ఊరు. ఓకే, అందుకే అడుగుతున్నా. సార్ తాతయ్య గారు, ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడా? ఎందుకని? ఎందుకంటే అది పాతది అంతే. ఈయనకు భారీ బట్టి వేసిన తెలుగుదేశం మనిషినే జగన్ పోగొట్టేసిన మంచి సాగు దగ్గరికి వచ్చింది. వచ్చిందా? అయిపోయింది లాస్ట్. అయ్యో, రామారావు పార్టీ. సో ఈసారి అయితే ఎన్టీఆర్ గారు మరి చంద్రబాబు వస్తారంటారు. టీడీపీ వస్తుందంటావు? చెప్పలేము, రావాలని కోరుకుంటున్నాం. మనం చెప్పలేము. అంతే, అది పాతది. మధ్యలో మటు పోయిన తర్వాత జగన్ గారు చేసిన ఇది చంద్రబాబు. ఓకే, థ్యాంక్ యూ. లేపాక్షి టీవీని చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటది. ఎందుకని సార్? ఏ పథకాలు బాగున్నాయి, సంక్షేమ పథకాలు బాగున్నాయి, అభివృద్ధి పర్వాలే, విద్యా వైద్య బాగుంది. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటది సారి? మాకైతే బాగానే ఉంది అనుకుంటున్నాము. రఘురామరెడ్డి వస్తారా, సుధాకర్ యాదవ్ గారు వస్తారా? రఘురామరెడ్డి వస్తారు అనుకుంటున్నాము. రఘురామరెడ్డి ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుంది సార్? టఫ్ గా ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. ఎందుకని? టైట్ గా ఉండే అనుకుంటారా? టైట్ గా ఉంటుంది. చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? పథకాలు ఇస్తున్నారు, దానివల్ల బాగానే యూజ్ అవుతుంది పేదలకు అందరికి. మరి ఈసారి ఇక్కడ మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈసారి రఘురామరెడ్డి వస్తాను. ఈజీగా ఉంటుందా ఫైట్? ఈసారి టఫ్ ఉంటుంది. టఫ్ ఉంటుంది. ఎందుకని? అంటే 2 ఏళ్ల నుంచి రాలేదు కదా జగన్ చంద్రబాబు నాయుడు, అందువల్ల ఈసారి అంత టఫ్ గానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మా జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? సార్ చేసిన అభివృద్ధి పనులు మంచి పనులు చేస్తున్నారు సార్. ఓకే, అమ్మ ఒడి కానీ ప్రతి ఒక్కదానికి ఒక పింఛన్ కానీ సార్, ఏ ప్రభుత్వం కూడా ఆ విధంగా పింఛన్ ఇవ్వలేదు సార్. ఓకే, తెల్లారుజామున వేసి 5 గంటలకు వచ్చి లేపి ఇస్తారు పింఛన్లు. అంతకన్నా చేసే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు సార్? అతనికి సార్ మా సారే కావాలి. లేదు సార్, రాయచోటి ఇక్కడ మైదుకూరులో ఎవరు వస్తారు సార్? మైదుకూరులో అయితే మనకు తెలియదు సార్. ఎవరి మీది? మాది కడప సార్. కడప? అవు సార్. కడపలో మరి
మాధవిరెడ్డి గారు వస్తారా? అమ్జద్ బాషా గారు వస్తారు. అమ్జద్ బాషా గారు ఖచ్చితంగా ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉండదా? సార్ కంపల్సరీ మా ముస్లిం ఓటు అంతా అతనికి వేస్తాం సార్. 1,20,000 ఓట్లు ఉన్నాయి మొత్తం ఆయనకి. కులసుడు కదా, అతనికే గెలిపించుకుంటాం. మరి కాంగ్రెస్ నుంచి అబ్దుల్ కలాం కూడా పోటీ చేస్తున్నారు కదా, ఆయన కూడా ఓటు వెళ్తాయి అన్నారు కదా. అప్పుడు ఈయన కూడా పవన్ కళ్యాణ్ కాడికి పోయినా కదా అబ్దుల్ ఖాన్. ఏమైంది సార్, మళ్ళీ ఆయన కాడికి ఉన్నాడు. వైసీపీ నుండి మళ్ళీ దాంట్లో పోయినాడు. పోయినా ఏం బాధ సార్, మా జగన్మోహన్ రెడ్డి సారే గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అవన్నీ బాగా ప్రజల్లోకి దూసుకెళ్ళినాయి అన్నమాట. వాటి వలన చాలా మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటది అని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ఇక్కడ ఎలా ఉంటుందంటారు సార్ మైదుకూరులో? మైదుకూరి చాలా వరకు రఘురామరెడ్డి గారే గెలుస్తారని ధీమాతో ఉన్నారు. ధీమాతో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఏమండి ఎందుకని సార్? ఎందుకని ప్రభుత్వం మాత్రే ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ మైదుకూరులో? టీడీపీ బాగుందా? ఎందుకని అంటారు? ఎందుకు మైదుకూరులో టీడీపీ అంటారు? ఆ రోజు దాకా నమ్మకం లేదు. ఆ రోజు దాకా? ఆ రోజు ఏమైపోతుంది? ఆ రోజు వాళ్ళ ఇష్టం అది. అంటే డబ్బులు బట్టా? డబ్బులు ఎవడ ఎక్కువ చేస్తారా? డబ్బుల సంగతి అభిమానం. ఇప్పుడున్న అభిమానం అప్పుడు పోద్దండి ఒక రోజుకి. ఇప్పుడు వైసీపీకి వేయాలనుకున్న వాళ్ళు అప్పుడు వైసీపీకి వేస్తారు కానీ మనం మారిపోతారా ఆ రోజు అంటున్నాను. మరి అంతే. అంతేనా? అంతే. ఎవరికి వేస్తాం అనుకున్నామో వాళ్ళకి వేస్తారు కానీ. మరి సారి రఘురామరెడ్డి గారు టఫ్ ఫైట్ ఫేస్ చేస్తున్నారు. సారి పెట్టారు కానీ నేను చెప్పడం లేదా, ఎలక్షన్ అయిపోయిన దాకా నమ్మకం లేదు ఈ మైదుకూరు మాత్రం. ఓకే చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? సారి ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వచ్చే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుందా? ఎందుకని? ఈయన రఘురాముడి పనులు చేయలే, ఆయన రోడ్లు పోయినా. ఓకే ఏం పని చేయండి ఆయన. మరి సార్ ఇక్కడైతే టీడీపీ వద్దంటారా? ఇక్కడ టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు పిచ్చిరెడ్డి. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? ఇప్పుడు రఘురామరెడ్డి రాలేడు. పుట్టా సుధాకర్ యాదవ్ వస్తే 2 సార్లు ఓడిపోయినాడు, సనం వచ్చింది. కొన్ని పనులు కూడా బాగానే చేస్తున్నాడు. ప్రచారం అది కూడా బాగానే తిరుగుతున్నాడు. ఓకే చూసారా టీడీపీ వస్తుంటారు ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ. ఉంది సుధాకర్ యాదవ్ గారా రఘురామరెడ్డి గారా? పుట్టా సుధాకర్ యాదవ్. సుధాకర్ యాదవ్ ఎందుకని? అంటే చూద్దాం ఒకసారి ఛాన్స్ ఇచ్చే మైదుకూరికి ఏం తెచ్చాడో చూడాలి కదా ఒకసారి. అందుకోసం పుట్టా సుధాకర్ రావాలనుకుంటున్నాను. అయితే ఈసారి ఫైట్ ఈజీ ఉండడానికి టఫ్ ఉంటుందా? ఈజీనా? ఈజీనే. 1 సైడ్ అయిపోయాయి. పుట్టా సుధాకర్ యాదవ్ అయిపోయిందంటారు 1 సైడ్. అంతే. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అభివృద్ధి కావాలంటే చంద్రబాబు. మీకు అభివృద్ధి కావాలి, సంక్షేమం ఉంది. అభివృద్ధి ఉంటుంది, రేపు పోతుంది. మరి సారి మైదుకూరులో ఎలా ఉంటుంది? చదువుకున్న వాళ్ళంతా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పోతున్నారు. అయితే మన ఆంధ్రాలో ఉండరా బీటెక్ చదివిన వాళ్ళందరూ? మళ్ళీ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఓకే సార్ అయితే ఇక్కడ టీడీపీ వచ్చే అవకాశం ఉందరా? టీడీపీనే. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి, సంక్షేమం కావాలంటే జగన్ కావాలి. ఓకే మరి మీరేమంటారు, ఎవరు కూడా వేస్తారు సంక్షేమానికి అభివృద్ధిగా? అదే మా అంతరంగా ఆలోచన చేస్తాం. ఆ రోజు అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఓకే సార్ చెప్పండి మీ పేరు సార్? మా చంద్రబాబు రెడ్డి. ఎలా ఉంది సార్ మైదుకూరులో? మైదుకూరులో బాగానే ఉంది. ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఎక్కువ ఇద్దరు అట్నే ఉన్నారు. వైసీపీ రావచ్చు అనుకుంటున్నాం మేమైతే. మీరు అనుకుంటున్నారు? ఓకే మరి లాస్ట్ టైం కడపలో 10కి 10 వచ్చినాయి కదండి సీట్లు. మరి ఈసారి ఎన్ని వస్తాయంటారు? 10 వస్తాయని తగ్గుతాయంటారా? 10 వస్తాయని. 10 వస్తాయి. ఓకే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకని సార్? సంక్షేమ పథకాల్లో పిల్లలు ఉద్యోగస్తులు కానీ ఏమన్నా కానీ కొన్ని వచ్చాయి కాబట్టి. ఓకే మరి సార్ మైదుకూరులో ఎలా ఉంటుంది అంటారు? మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడని అందరూ అంచనా, ప్రజలందరిది. ఓకే మరి ఈసారి కడపలో 10 సీట్లు ఉన్నాయి కదండి. 10 సీట్లలో ఎన్ని వస్తాయంటారు టీడీపీకి? టీడీపీకి 4 రావస్తాయి అనుకుంటాను. 4 ఎక్కడ సరే 4 సీట్లు? జమ్మలమడుగు 1, మైదుకూరు, మైదుకూరు, పొద్దుటూరు, కడప. ఓకే 4 వస్తాయంటారు.
ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. నేను ఎందుకు పోటీ ఉంటుంది పోగా మళ్ళా చెప్పండి, మీ అభిప్రాయం మీరు చెప్పండి. నాకైతే జగనే ముఖ్యమంత్రి కావాలని నేను అనుకుంటాను. మీరు అనుకుంటున్నారు? ఎందుకని సార్? ఎందుకని అంటావా, అన్ని బాగా చేసినాడని. ఓకే, మైదుకూరులో బాగుంది, తెలుగుదేశానికి బాగుంది. తెలుగుదేశం బాగుందా? ఎందుకని? 2 ఆటలు ఓడిపోయినాని సింపతి ఉంది. ఇంకా జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగాలేదా? ఓకే, ముఖ్యమంత్రి ఎవరు కావాలి ఈసారి? చంద్రబాబు వస్తుంటారు కూటమి ఈసారి? వస్తుంది. ఓకే, బాగా వచ్చే బాగుంటుంది. బాబు అయితే బాగుంటుందా? ఎందుకని? మరి ఏమన్నా కానీ ఎందుకని అంటే అంత మనకి అన్ని మేము ఏం చెప్పాలి. ఓకే, మరి ఈసారి ఇక్కడ మైదుకూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? పుట్ట సుధాకర్ యాదవ్. ఇది గెలుస్తారా? టఫ్ ఉంటుంది? సులువుగా గెలుస్తారా, కష్టంగా గెలుస్తారా? 2 మాట ఓడిపోయాను కాబట్టి రండి మాకు అది సార్ ఇంకో మాట. ఓకే, మన ఎత్తులు చెప్పలే. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్ మీరు. జగన్ కూడా వస్తానే అంటారు. జగన్ కూడా పని చేశాడు, కార్యక్రమాలు చేశాడు కొందరికి. ఓకే, మరి ఎలా ఉంటుంది సార్ మైదుకూరులో? అంటారు టఫ్ గా ఉంటాయి సార్. టఫ్ గా ఉంటుంది. 50-50 ఛాన్సెస్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అభివృద్ధి చేసేదానికి. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది మైదుకూరులో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? అది ఏం మనకు మీ ఎవరికి వచ్చే అవకాశం? ప్రజెంట్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారు ఉన్నారు, సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు. జరిగితే ఒకరే ఉంటే ఇష్టాచారం దోసుకోవడము ఇన్ని ఉంటది. మార్పులు జరుగుతుంటే వాళ్ళు ఉండకూడదు. ఓకే, అందులో అభివృద్ధి చేసామని పట్టణం కట్టాలి కానీ ఊరికి ఏదో బటన్ నొక్కుతాం ఇచ్చానం పెడతాం ఊరికి ప్రజలకు వేసా పెట్రోల్ పెరిగా, ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు పెరిగా, గ్యాస్ ధరలు పెరిగా. 1000 రూపాయలు ఏ రోజున ఉండేవా గ్యాస్ ధర, పెట్రోల్ మరి ప్రతి ఒక్కటి అన్ని వస్తువులు పెరిగా. ప్రతి ఉట్టి మిరకాయలు కొని దంచుకోవాలంటే వీధులకు ఎంత 150 రూపాయలు 200 ఉంటాయి. మార్పు జరగాల, ఒక్కడే ఉండకూడదు. ఎవడో ఎప్పుడైనా వాళ్ళకి అర్థం అవుతుంది. అందులో ఫ్యాక్టరీ ఒక ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏమన్నా తేకపోయా, పోలవరం కట్టకపోయా, అమరావతి లేకపోయా, రాజధాని ఏదన్నా క్వశ్చన్ ఇచ్చాడు. అమరావతి రాజధాని ఏదంటే ఎక్కడ ఏమని సమాధానం చేయాలా? మూడు రాయాలనా? 3 రాజధానులు రాయాలనా? 3 రాయాలా? 3 బ్రాకెట్ లో 3 రాజధానులు రాయాలా? ఏదన్నా ఇప్పుడు బీటెక్ చదివి ఉంటారు, ఫ్యాక్టరీలు ఏమన్నా వచ్చే ఉద్యోగాలు మంచి చెట్ట వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు లేకుంటే బెంగళూరు, హైదరాబాదు ఇతరు అక్కడ పోయి చేస్తాను. వానికి ఇచ్చే 20,000 జీతంలో వాడికి పోయి ఖర్చు ఏం మిగిలిస్తాడు? తల్లిదండ్రులకి ఏం పంపిస్తాడు? అదే ఇక్కడ ఉంటే అంత 5,000 4,000 పోతాది. డబ్బులు పంపిస్తాడు. సో సరే మార్పు కావాలంటారు? మార్పు ఖచ్చితంగా మార్పు రావాలా. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకని సార్? ఏంది అతనికి అన్ని అభివృద్ధి పనులు తెలుసు, ఎలా ఏం చేయాలో అన్ని తెలుసు. ఇతనికి కొన్ని తెలియడం లేదు. సలహాల వల్ల జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్ని చేసినాడు, కానీ కొన్ని ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. ఓకే, మరి సారి మైదుకూరులో ఎలా ఉంటుందంటారు? మైదుకూరులో మైదుకూరు ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నాడు. అందులో మేబీ 25,000 నుంచి 30,000 మెజార్టీతో రావచ్చు. ఓకే, రఘురామిరెడ్డి మీద ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మీద చాలా. ఓకే, ఎందుకని అంటారు?